ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకున్నాం. నీవు ఇచ్చిన కృపను బట్టి మరి మాసాన్ని బట్టి మహిమాన్వితుడైన మా పరలోక దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మా ఎడలను చూపిన నీ అద్భుతమైన ప్రణాళిక వందనాలు. సకలమైన ఉపద్రవాలను తప్పించి అయ్యా సర్వేశ్వరుడైన మా తండ్రి, నీతిమంతుడా, శ్రీమంతుడా, సర్వాధిపతి, స్తుతుల కేకుడా మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ దేవా ఈ మాసమంతా కూడా నీ రెక్కల చోట భద్రపరుచుకొని మీరు అక్కడ కాయతపరచమని మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించుకుని నజరేయుడైన యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించని పొందినాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువుకి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చూద్దాం. గత వారం తిమోతి పత్రికలో నుండి జాగ్రత్త అనే 3 విషయాలను మనం చూసాం. ఎక్కడెక్కడ జాగ్రత్త ఏ విషయాలని. ఈ రోజున పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ కూడా పేతురు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. అంటే ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడంటే, మన యొక్క పిలుపు విషయంలో, మన యొక్క ఏర్పాటు విషయంలో మీరు తగిన జాగ్రత్త తీసుకున్నది అని రాయబడుతున్నది. ఏమిటి ఆ జాగ్రత్త పిలుపు విషయం అంటే, మనము ఒకప్పుడు పాపంలో ఉన్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి శిలువ మీద ఆయన విలువైన ప్రాణం అర్పించడం ద్వారా, ఆయన రక్తంతో మనం కడగటం ద్వారా మనకి పాపము నుండి విడుదల కలిగింది. కనుక పాపము నుండి విడుదల పొందినటువంటి మనం, ఆయన పిలుపు ద్వారా రక్షణ పొందినటువంటి మనం, ఆ రక్షణను కాపాడుకునే విషయంలో మన యొక్క ఏర్పాటుని, అనగా దేవుడు మనల్ని ఎందుకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, మనం ఎక్కడికి వెళ్ళాలని, ఎక్కడ ఉండాలని, ఆయన ఏ ఉద్దేశంతో తన ప్రాణాన్ని అర్పించి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ ఏర్పాటును గురించి మనము ప్రతిదినము కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అని ఈడ పేతురు ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం జీవించేది ఈ లోకంలో కొద్ది కాలమే. మరి ఈ కాలాన్ని, ఈ సమస్తాన్ని ఆయన వశంలో ఉండి మనం జీవించేది కొద్ది కాలమే ఇక్కడ. ఆ తర్వాత శాశ్వతమైన కాలం ఉంది, నిత్యత్వం ఉన్నది. ఆ నిత్యత్వంలో ఉండటం కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన పరలోకంలో ఉండటం కొరకై. మరి ఒకవేళ ఈ లోకంలో ఆ పిలుపుని బట్టి మనం లోబడకుండా మనం పాపం చేస్తూ, మన అవిశ్వాసంతో, అవిధేయతతో మనం తిరుగుబాటు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దేవునికి వ్యతిరేకమైన క్రియలు కలిగి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఏర్పాటుని మనం కోల్పోతాం. దేవుడు మనకు అనుగ్రహించే ఆ నిత్యత్వాన్ని కోల్పోయి మన నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, మీ ఏర్పాటు విషయంలో ఏం చేయాలంట, నిశ్చయము చేసుకునుడి అని అంటున్నాడు. అనగా నువ్వు రాకడలో ఎత్తబడే విషయంలో నీకు నిశ్చయత అనేది ఉన్నదా? ఆయన మహిమ మేఘం మీద వచ్చినప్పుడు నువ్వు మహిమ శరీరముతో ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావా? ఈ విషయంలో నీకు నిశ్చయత అనేది ఉన్నదా అనేది పేతురు మహాభక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ మనము ఈ లోకములో అవిధేయులుగా ఉంటే మన మహిమ శరీరాన్ని దాల్చలేం, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడలేం. అందుకనే మీరు ఆ విషయంలో నిశ్చయత కలిగి జాగ్రత్తగా ఉండండి. పాపానికి దూరంగా, అపవిత్రతకు దూరంగా, అలాగే అబద్ధాలకు దూరంగా, అసత్యానికి దూరంగా, దేవునికి సమీపంగా మీరు జీవించండి అని ఇంకా ఆ పైన కింద కూడా అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు అని చెబుతూ ఉన్నాడు. నిత్యరాజ్యంలో మీరు ప్రవేశించడానికి మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని అంటున్నారు. ఏంటంట? మన విశ్వాసం, మన సద్గుణం, మన జ్ఞానం, మన సహనం, మన ఆశా నిగ్రహం, మన భక్తి, మన సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా వీటి విషయంలో మనం యథార్థంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క పిలుపుని బట్టి మన దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము అనే మాట పేతురు మహాభక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఒక మాటను చదువుకుందాం. 3వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదివితే, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశముల రొమ్ములు కొన్ని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు
దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. రెండవది ఏం చెబుతున్నాడు? మన భక్తి మన ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాకడ కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా రాకడ గురించే. మనం రాకడ సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో మన సూచనలన్నీ కూడా బైబిల్లో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు తన శిష్యులకి రాకడ సూచనల గురించి ఏదైతే అడిగితే చెప్పారో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ఎదుట మనం జరుగుతూనే ఉన్నాయి. కనుక మరి ఈ రాకడకు సిద్ధపడటానికి మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, మన భక్తి ఎలా ఉన్నది అనేది మనం గమనించాల్సిన వారమైన. మన భక్తిలో దేవుని ఎడల భయం ఉండాలి. మన భక్తి ముక్తి కొరకే ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కాదు, ముక్తి కొరకు కాదు. చాలామంది భక్తి జీవితం ఎందుకు కలిగి ఉంటారంటే ఈ లోక సంబంధమైన భక్తి కొరకు, అనగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎక్కువ మంది భక్తి కలిగి ఉంటారు. అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు నీ యొక్క భక్తి జీవితం ముక్తి కొరకు ఉన్నట్లయితే, అనగా నువ్వు పరలోక రాజ్యం చేరటం కొరకే నీ భక్తిని నువ్వు కనపరుచుకున్నట్లయితే, అలాగే నీ ప్రవర్తన కూడా నువ్వు సరిచేసుకున్నట్లయితే, మన యొక్క నడవడిక, మన చూపు, మన అలవాట్లు, మన మాటలు, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ఎలా ఉన్నది, ఇతరుల పట్ల, కుటుంబంలో, సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉంది, పెద్దవారితో మనం ఎలా ఉన్నాం, తల్లిదండ్రులతో ఎలా ఉన్నాం, బిడ్డలతో ఎలా ఉన్నాం, తోడబుట్టిన వారితో ఎలా ఉన్నాం, భర్తతో ఎలా ఉన్నాం, భార్యతో ఎలా ఉన్నాం, ఈ విషయాలన్నింటిలో కూడా మనము యథార్థంగా ఉన్నామా లేదా మోసకరంగా ఉన్నామా, ఇవన్నీ కూడా మనం పరీక్ష చేసుకొని ఆ ప్రవర్తన విషయంలో, ఆ భక్తి విషయంలో మనం సరి చేసుకున్నప్పుడు ఆయన రాకడలో మనం ఉండగలుగుతాం. ఆయన రాకడికి మనం మన యొక్క జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. అందుకని ఇక్కడ అన్నాడు పరిశుద్ధమైన ప్రవర్తన, అలాగే భక్తి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని అపోస్తులైనటువంటి పేతురు మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే 14వ వచనంలో వ్రాయబడుతుంది, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ పేతురు మహాభక్తుడు అంటున్నాడు సంఘంతో, సంఘమా మీరు ఎలా ఉండాలంట, మీరు దేవుని దగ్గర కనిపెట్టేవారుగా, అలాగే శాంతము కలిగిన వారుగా. ఈ దినాల్లో శాంతం కరువైపోతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా కోపం వచ్చేస్తుంది. విపరీతమైన కోపంతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. చిన్న విషయానికే చంపుకునే కాడికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ అదే మాట వ్రాయబడుతుంది, మీరు కనిపెట్టువారును గనక శాంతము గలవారై ఆయన దృష్టిలో, ప్రభు దృష్టిలో ఏ విధమైన కలంకము లేని వారుగా, ఏ విధమైన నిందలు అనుభవించిన వారుగా కాకుండా మనం యథార్థంగా జీవించాలి. ఆ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని పేతురు తెలియజేస్తున్నాడు. కలంకము లేని వారుగా. మరి కలంకము ఎలా పోతే, కలంకం లేని వారికి ఎలా ఉండగలుగుతాం అంటే ప్రతిదినం దేవుని వాక్యం చేతనే, మన వాక్యం అనే ఉదక స్నానంతో మనం ఎలాంటి కలంకం ఉన్నా కడిగి వేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉంటే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, కనుక నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే నీలో ఉన్న ప్రతి అపవిత్రతను, నీలో ఉన్న ప్రతి దేవునికి అయిష్టమైన కలంకాన్ని ఆయన తుడిచివేస్తాడు. అలాగే నువ్వు ఏ విషయంలో నిందారోపణగా ఉన్నావో అవి కూడా నిందలు కూడా తొలగించేస్తాడు. అందుకనే ఇక్కడ పేతురు అంటున్నాడు, నువ్వు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ పేతురు పుస్తకము 2వ పేతురు పత్రికలో మన 3 విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి అని వ్రాయబడుతుంది. మొట్టమొదటి జాగ్రత్త మన పిలుపు విషయంలో నిశ్చయత. రెండవ జాగ్రత్త మన యొక్క జీవితంలో, రెండవ జాగ్రత్త మన భక్తి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త. మూడవదిగా ఆయన ఎదుట నిష్కలంకులంగా, నిందారహితులంగా ఉండాలి. ఈ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా నీ ప్రవర్తన సరిగా లేదా దేవుని ఎదుట, అలాగే దేవుని ఎదుట ఇంకా నువ్వు కలంకం కలిగి జీవిస్తూ ఉన్నావా, మచ్చ కలిగి జీవిస్తూ ఉన్నావా, అలాగే దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు కోల్పోయి మరలా లోకంలో ఉన్న పాపంలో పడిపోతున్నావా, లోకం వైపు తిరుగుతూ ఉన్నావా,
మరి జాగ్రత్త. ఆయన రాకడికి సమీపంగా ఉన్నాం. ఆయన రాబోతున్నది. ఆయన ఉగ్రతకు గురి కాకుండా మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు పేతురు మహాభక్తుల ద్వారా ఏ విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండాలో మీరు నేర్పించారు కనుక మాలో ఉన్న లోపాలు మేము సరిచేసుకొని నీ ఎదుట యోగ్యులుగా ఉన్నట్లు నీ ఆత్మ చేత, నీ అభిషేకం చేత మమ్మల్ని నింపి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, విరోధిని వాడి క్రియలను బ్రేక్ చేయమని మీ నామాన్ని కొనియాడుచు మమ్మల్ని తగ్గించుకుంటూ మేము అడుగు వాటికన్నా, మేము ఊహించే వాటికన్నా ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మా బిడ్డలందరిపైన సమృద్ధిమైన దేవునితో నింపి ఆయన రాకడికి ఆయత్తపరచును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.